ఒకసారి ల్యాప్టాప్లో వాడికి ఇష్టమైన వీడియో పెట్టాలని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట. నేను పెట్టలేదని చెప్పి మూతి ముందర పెట్టగానే సర్లే పాపం పెడదాం అనుకున్నా. అంతలో నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? నేనున్నానే పెద్ద ఎర్రోణ్ణి. ఇంకో రోజు గుర్రం మీద కూర్చొని ఆడుకుంటున్నప్పుడు కిందంతా తేమైంది. అరే ఇది గుర్రం పనా నీ పనారా అని అడిగా. చూస్తే నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఇంకోసారి హైదరాబాద్లో ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారనమాట. సో అక్కడికి వెళ్తే ఇంటర్వ్యూ అయిపోయినంత వరకు చాలా అల్లరి చేశాడు. అండ్ ఆ యాంకర్ వెళ్ళగానే రుషిల్ గారిని తీసుకొని ముద్దు పెట్టుకుందనమాట. ఆ ముద్దు లిప్స్టిక్ అనేది నేను లాస్ట్లో చూశాను. అది వీడియో తీస్తుంటే రుషిల్ గారు నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? సర్లే మేము యాడికి పోదు కానీ ఇంకో రోజు రుషిల్ గారికి అన్నం పెడితే వాడికి వాళ్ళమ్మ తినిపిస్తున్నా కూడా లేదు వద్దు అని చెప్పి డైరెక్ట్ మూతి ప్లేట్లోకి పెట్టి తినడం స్టార్ట్ చేశాడు. అలా తినకూడదురా, దేవుడు మనకు చేతులు ఇచ్చాడని చెప్తే వాడు ఏం చేశాడు తెలుసా? నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? మళ్ళీ కొన్ని డేస్ అయిన తర్వాత నిద్రపోయే ముందర ఆ బొమ్మని కౌగిలించుకొని పడుకోవడము, ఆ బొమ్మ లేని నిద్రపోకోకుండా అలా చేయడం స్టార్ట్ చేశాడు. ఏంట్రా ఎవర్రా, నీ గర్ల్ ఫ్రెండా లేకపోతే ఎవర్రా అని అడిగాను. దానికి నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఒకరోజు పెళ్లిలో ఒక అబ్బాయిని జస్ట్ అలా తోసాడనమాట. అది మళ్ళీ అలాగే అలవాటు అయిపోతుందని చెప్పి నేను వాడిని తిట్టాను అలా చేయకూడదని. వాడు ఏడ్చిన ఏడుపు చూసి పాపం ఫీల్ అయినట్టున్నారు అని అనుకునే లోపు నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఈ వీడియో చూసి కొంపదీసి మీరు నవ్వుతున్నారా? నవ్వకండి, ఎందుకంటే మళ్ళీ సూర్య వచ్చి నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు అని తిట్టనన్నా తిడతాడు. Muy amore